పులిచింతల దిగువ భాగం నుంచి ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగం వరకు వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణానది ప్రవాహం వేగం రెట్టింపైంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా నీటి మట్టం పెరుగుతోంది. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వరద నీరంతా కూడా చేరుకుంటా ఉంది. ప్రస్తుతం మనం పులిచింతల దిగువ భాగాన ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన ఉన్నాం. ఇక్కడ వరద ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందన్నది మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం అటు పులిచింతల నుంచి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున వరద అంతా కూడా కిందకి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం పులిచింతల్లో 3,22,000 క్యూసెక్కుల నీటిని కూడా ఇప్పటికే కిందకి విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటు అటు మున్నేరు, వైరా, ఎద్దువాగు అన్ని కూడా ఈ వాటర్ అన్ని కూడా కిందకి దీంట్లో కలడున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేస్తా ఉంది. రాబోయే రోజుల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి గనక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు ఆ పులిచింతల అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ మధ్యలో ఏ విధంగా పరిస్థితుందో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. పైనుంచి అంటే అటు ఆ పులిచింతల నుంచి 3,22,000 క్యూసెక్లకు పైగా వాటర్ ని కూడా కిందకి విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మనకి ఆ వరద ఉధృత ఎంత హెవీగా వస్తుందని కూడా చూడొచ్చు. మొత్తం మీద ఈ ఎన్ని ఎఫెక్ట్ తో అటు ప్రకాశం బ్యారేజ్ కూడా నీటి మట్టం నిమిషం కూడా పెరుగుతున్న ఆ పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 14.1 అడుగులకు చేరుకుంది. మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తి ఉంచిన అధికారుల పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ఇన్ఫ్లో 5 లక్షల పైగా క్యూసెక్కులు ఉంటే అదేవిధంగా సముద్రంలోకి 5,19,925 క్యూసెక్కులను విడుదల చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా కృష్ణా తూర్పు కాలువకి 606 క్యూసెక్కులని నీటిని విడుదల చేశారు. అయితే మరోవైపు రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ అమరావతి ప్రాంతంలో అన్నది వరద ఎఫెక్ట్ అనేది కూడా చాలా హెవీగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం పులిచింతల దిగువ భాగంలో ఉన్నాం. పులిచింతల నుంచి కూడా ఏ విధంగా ఫ్లడ్ ఫ్లో వస్తున్నది కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం అటు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అయ్యారు. మరోవైపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అటు ప్రకాశం ఎగువ భాగాన పులివెంతల దిగువ భాగాన ప్రజలు మనం ఇక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొని ఉంది. కెమెరా